హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టాక్స్కి స్వాగతం. హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ప్రపంచంలో గత 11-12 సంవత్సరాలుగా ఏ దేశంలో ప్రజలు ఆనందంగా ఉంటారనే దాన్ని చూసే ఒక ఇండెక్స్ అండి. అది మన దేశం ఎక్కడో 100వ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ దీంట్లో డెన్మార్కు, ఫిన్లాండు ఇటువంటివి ఉంటాయి తప్పించి మరొకటి చూడడం. తమాషా ఏంటంటే ఈ దేశంలో రిలీజియస్ ఫీలింగ్స్ చాలా తక్కువండి. నమ్మేవాళ్ళు ఏదో గుట్టుగా నమ్ముకుంటారు తప్పించి బాగా తెచ్చుకోరు. అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బాగుండడం అంటే బాగా ఉండడం అని కాదండి. చాలామంది సంతోషం, ఆనందం ఒకటే అనుకుంటాను. నీకు ఫెసిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఫెసిలిటీస్ వచ్చిన వెంటనే నీకు సంతోషం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 1 కోటి రూపాయలు సంపాదిస్తా అంటే ఆనందం అన్నావు అనుకోండి, అంటే 1 కోటి వరకు నువ్వు ఆనందపడకుండా కూర్చుంటావా? ఇక్కడి నుంచి నువ్వు ఊటీ వెళ్దాం అనుకున్నావు, ఊటీ వెళ్ళాక ఆనందం కాదండి, ఊటీ వెళ్ళే జర్నీని కూడా ఎంజాయ్ చేయగలగాలి. ఒక కష్టం, నష్టం, బాధ అన్నిటినీ ఎంజాయ్ చేయగలగాలి. ఈ హ్యాపీనెస్ అనేది ఇన్నర్ అండి. ఎక్స్టర్నల్ వాటితో వచ్చేది సంతోషం. సంతోషం అనేది మీరు మందు కొట్టి అక్క మొక్క లెక్క పెగ్గు ఎగ్గుతారు కూడా చాలామంది సంతోషం. ఫెసిలిటీస్ ద్వారా చాలా సంతోషం వస్తుంది. తమాషా ఏంటంటే సక్సెస్ అనేది ఒక జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. చాలామంది ఏమనుకుంటారంటే ఐఐటి సీట్ రాలేదు కాబట్టి ఆనందంగా లేననుకుంటారు, ఎన్ఐటి సీట్ వస్తేనే ఆనందం అనుకుంటారు, నీట్లో సక్సెస్ అయితేనే ఆనందం అనుకుంటారు. ఇలా లింకులు పెట్టి ఆలోచించిన వాళ్ళకి ఆనందం కాదండి, నరకం వస్తుంది. స్వర్గంగా ఉండే జీవితాన్ని నరకం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితులు మా ఆవిడ ఉంటే ఆనందంగా ఉంటాను, ఈ పరిస్థితులు మా ఆయన ఉంటే ఆనందంగా ఉంటాను, ఈ పరిస్థితులు నా పిల్లలు ఉంటే ఆనందంగా ఉంటాను. ఏదైతే ఇప్పు, వెన్ను, వైలు పెట్టారో ఇవన్నీ కూడా ఒకదానికి లింక్ చేస్తున్నాను. లింక్ కాదండి. ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నాను, ఆనందపడుతున్నాను, టాకింగ్ చేస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఇది ఎవరి కోసం? ఇంకొకరికి హెల్ప్ చేయడం కోసం. సో హెల్ప్ అనేది ఒక అద్భుతమైన అనుభూతి అండి. అది ఆల్ట్రూయిజం అంటుంది. అది పరోపకార పుణ్య పరపీడన పారాయ అని చెప్పేసి హిందూ సంస్కృతిలో ఉన్నట్టుగా నువ్వు ఎదురోళ్ళకి హెల్ప్ చేయడం, మంచి ఫుడ్ తినడం, మంచి ఆలోచనలు ఉండడం, మంచి వ్యక్తులతో సత్సాంగత్యం ఉండడం, స్నేహం చేయడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి నేచర్లో, ఇప్పుడు నేను నేచర్లో ఉన్నాను, నేచర్లో నీకు గడపడం, మెడిటేషన్ చేసుకోవడం, మైండ్ఫుల్నెస్ వేసుకోవడం, వీటి ద్వారా ఆనందం వస్తుంది. హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వరల్డ్లో, ఆయన జన్ మాంక్ దగ్గర నేర్చుకున్నాడండి జన్ మెడిటేషన్. సో జన్ అన్న మైండ్ఫుల్నెస్ అన్న దగ్గర మీకు ఒకే పద్ధతిలో ఉంటాయి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డాక్టర్